హే హలో గైస్, ఈరోజు అయితే మా ఇంట్లో సండే ముచ్చట్లేంటో తెలుసా? ఈరోజు ఏంటబ్బా ఇంత చికెన్ తెచ్చారు అని అనుకున్నాను. కానీ అప్పుడు అర్థమైంది ఈరోజు ఏదో గట్టిగా ప్లాన్ చేశారని. చాలా వెరైటీస్ ప్లాన్ చేశారని అయితే నాకు అర్థమైంది. మా అత్తమ్మ అయితే ఎప్పుడు ఏదో ఒకటి చికెన్తో డిఫరెంట్గా చేద్దామని ట్రై చేస్తూ ఉంటుంది. అలా ఈరోజు చికెన్ 65 చేస్తుందని చెప్పింది. సో నేను ఇంకా పైకి వచ్చేసి ఆ రెసిపీ అంతా చూసేసనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ట్రస్ట్ మీ, టేస్ట్ కూడా అదిరిపోయింది. ఇంకా మా అత్తమ్మ లాస్ట్లో ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తుంది అని అనిపించింది. కానీ ఆ డిఫరెంట్గా ట్రై చేసింది కూడా చాలా సూపర్గా ఉంది. నిజంగా చెప్తున్నాను. రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా ఫుల్ రెసిపీ పెట్టేస్తాను. మనకి ఎలాగో వంట రాదు కాబట్టి ఇలా టైంపాస్ చేస్తూ కూర్చున్నాను. ఇంకా మా అత్తమ్మ ఒక సైడ్ ఏం చేస్తుంది అని వెళ్ళి చూస్తే బగారా రైస్ చేస్తున్నాను అని చెప్పింది. సో ఇంకా అది కూడా ఒక క్లిప్ తీసేద్దాం, పర్లేదులే అని అనిపించింది. సో ఇంకా అలా బగారా రైస్ కూడా ఒక క్లిప్ తీసేసాను. అలా చూసే లోపే మా అత్తమ్మ ఇంకో సైడ్ మిర్చి బజ్జీకి ప్రిపేర్ అవుతుంది. ఏంటత్తమ్మ, ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసావు, మళ్ళీ బగారా రైస్ చేసినావు, చికెన్ కర్రీ కూడా చేసావు, మళ్ళీ ఏంటి ఇది అని చెప్తే ఇది కూడా చేయాలి అని చెప్పింది. ఇంకా సరేలే, ఏంటి ఇన్ని వెరైటీస్ నాకేంటో అర్థం కావట్లేదు అని చెప్పి అలా ఆ క్లిప్ కూడా తీసేసాను. ఇంకా ఏంటి మిర్చి బజ్జీలో ఈ మిర్చి ఏంటి అని అనుకున్నాను. బట్ మా అత్తమ్మ ఇంకా అవి లేవు, అడ్జస్ట్ అయిపోయాను, దీంతోనే ఇలా కూడా తినొచ్చు, ఏం కాదు అని అన్నది. ఓకేలే, మీకు నచ్చింది మీరు చేసుకోండి, మీ మాత్రం తిని పెడదాం అనేది నా ఒపీనియన్. ఇంకా మా అత్తమ్మ చేసిన ఫైనల్ వంటలు ఇవి. ఈరోజు అయితే సండే చాలా అదిరిపోయింది.